చూస్తున్నాం. రాజకీయ నేతల ఫోటోలతో ఫ్లెక్సీలు ప్రచార బోర్డులో ఏర్పాటు చేయడం సర్వసాధారణమే. కడప కార్పొరేషన్ మేయర్గా పాక సురేష్ ఎన్నిక కావడంతో కడప నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఒక ఫ్లెక్సీ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. నన్నెవడ్రా అడిగేది, పన్ను కట్టనే కట్టను అని పాక సురేష్ అంటున్నట్లుగా ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. గత 10 సంవత్సరాలుగా తన సొంత ఇంటికి నూతన మేయర్ పాక సురేష్ పన్ను కట్టలేదని, దాదాపు 1,26,412 రూపాయలు మేయర్ ఎగనామం పెట్టారని ఫ్లెక్సీలో ఉంది. పన్ను కట్టని వ్యక్తిని కడప మేయర్గా ఎన్నుకోవటం సిగ్గుచేటని ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. సామాన్య ప్రజల ముక్కుపిండి పన్ను వసూలు చేసే కార్పొరేషన్ పాక సురేష్ను ఎందుకు వదిలేశారని చివరిగా ఫ్లెక్సీలో ప్రశ్నించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు కడప రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం కడప నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వివాదం ఏంటి తెలియజేయండి. ఏదైతే మనం చూస్తున్నామో కడప నడిబొడ్డున దాదాపు నిన్న ఎవరైతే కడప నూతన మేయర్ గా పాక సురేష్ ఎన్నుకోబడ్డారో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అతి తక్కువ సమయంలోనే అతని పైన ఒక ఆరోపణ లేదంటే ఒక బ్యానర్ అంటూ వెలిసింది. దాదాపు ఈ బ్యానర్ లో చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల నుంచి 1,26,421 రూపాయలు తను ఇంటి పన్ను చెల్లించలేదని, ఇంటి పన్ను చెల్లించిన వారికి ఏ విధంగా మేయర్ పదవిని కట్టబెట్టారంటూ ఇది చాలా సిగ్గుచేటు కడప ప్రజానీకానికంటూ ఒక కడప నడిబొడ్డున ఒక బ్యానర్ వెలిసి ఉండడం మనం చూస్తున్నాము. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పాక సురేష్ ఉన్నారో ఇతను 47వ డివిజన్ కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ యూత్ విభాగానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇంత ఈ పదవులలో పనిచేసిన వ్యక్తి గత 10 ఏళ్ల నుంచి ఇంటి పన్ను చెల్లించకుండా అటు కార్పొరేషన్ కు గండి కొడుతున్నారు, కార్పొరేషన్ ఆదాయాన్ని గండి కొడుతున్నారని అటు కడప ప్రజలందరూ వాపోతున్నారు. కడప ఆ కార్పొరేషన్ కి సంబంధించి గండి కొడుతున్న వ్యక్తికి ఏ విధంగా ఈ రోజు ఆ యొక్క మేయర్ పదవిని కట్టబెట్టారు, దీనిపైన ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనే నేపథ్యంలో మనం ఈరోజు కడప ప్రజల్లో అంటూ ఒక చర్చ నడుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం ఇక్కడ తన సొంత ఇంటికే దాదాపు 10 సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు మధ్య. రైట్. అయితే మరి రాజకీయ విద్వేషమే ఈ ఫ్లెక్సీకి కారణమా, లేదా నిజంగానే ఇది నిజమా? దీని పట్ల మేయర్ ఏమైనా స్పందించారా? రైట్ మహిజ, మనం చూసుకున్నట్లయితే నిన్న 39 మంది కార్పొరేటర్లు ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారో వీరిలో 38 మంది ఏకగ్రీవంగా పాక సురేష్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 10వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి మల్లికార్జున మాత్రం ఆ యొక్క ఎన్నికకు హాజరు కాలేదు. అంతేకాకుండా ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అటు మేయర్ పదవికి తాను పోటీ చేస్తున్నాను, తనకు పదవి ఆకాంక్ష ఉంది, మేయర్ పదవి తను దక్కించుకోవాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలతో కూడా చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చల్లో విఫలమైనటువంటి మల్లికార్జున ఆ యొక్క మేయర్ ఎన్నికకు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్నటువంటి మల్లికార్జున ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కానీ లేదంటే ఆయన వర్గాలకు సంబంధించిన అనుచరులు కానీ ఏమైనా ఈ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేశారా, లేదంటే కడప నగరానికి సంబంధించి కడప అభివృద్ధి కోరుతున్నటువంటి ప్రజలు కానీ లేదంటే యువత అనేది ఈ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేశారా అనేది ఒక చర్చగా మారింది మహిళ. రైట్. అయితే మరి దీని పట్ల మరి మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. సో తదుపరి ఈ ఎగ్గొట్టిన ఈ బాకీ ఏదైతే ఉందో, పన్ను ఏదైతే ఉందో, దీని పట్ల మరి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? రైట్ మహేష్, మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి ఇంటి పన్ను కట్టకుంటే ఆ ఇంటికి సంబంధించి ఏదైనా కనెక్షన్లు కానీ లేదంటే తొలగించే అధికారులు ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గత 10 ఏళ్లుగా ఇంటి పన్ను చెల్లించకపోయినప్పటికీ ఈ యొక్క కార్పొరేషన్ సిబ్బంది ఏ మాత్రమో స్పందించలేదు. మనం చూసుకున్నట్లయితే 10 సంవత్సరాలు కంటిన్యూగా ఆయన 1 రూపాయి కూడా పన్ను చెల్లించినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రస్తుతం ఎటువంటి ముందడుగు వేసి, ఎందుకంటే ఆయన నిన్ననే నూతన మేయర్ గా ఎన్నుకోబడ్డారు. కాకపోతే ఒక ఫ్లెక్సీ కడప నగరంలో ఏర్పాటు చేయాలంటే సంబంధిత పన్ను రుసుము చెల్లించాలి. ఈ యొక్క పన్ను రుసుము చెల్లించకుండా రాత్రి
అర్ధరాత్రి వెలిసినటువంటి ఈ బ్యానర్ ను ఇప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. మరి దీని మీద మొత్తంగా ఒక రాజకీయ వేడి అనేది కడప నగరంలో చర్చగా నడుస్తుంది మైత్రి. ఎస్పెషల్ గా ఈ విషయం పట్ల లోకల్స్ ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు? మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదైతే మేము సాధారణంగా 1 లేదా 2 నెలలు పన్ను 1 రోజు లేదా 2 రోజులు లేట్ అయితేనే అటు సచివాలయ సిబ్బంది ఇంటి దగ్గరికి చేరి పన్ను ఎందుకు కట్టలేదని ప్రశ్నించే తత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వంలో తరపున అటు కార్పొరేటర్ గా వ్యవహరించే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంపై ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఎవరైతే 10 సంవత్సరాలు పన్ను చెల్లించకపోవడంతో అదే విధంగా నిన్న మేయర్ పదవిలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నతను కనీసం తన ఆలోచనలో అయినా 10 సంవత్సరాల నుంచి నేను ఇంటి పన్ను చెల్లించడం లేదు, కనీసం మేయర్ పదవి ఆరోహించే ముందన్న ఆ పన్ను చెల్లించి తన వైపు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోవాలా అనే ఉద్దేశంగా కూడా పాకా సురేష్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది కూడా ప్రస్తుతం అయితే ఎటువంటి సమాధానం చెప్పే పరిస్థితి కూడా దాఖలా లేదు, మనం చూసుకోవచ్చు. ఇక ఇదే అంశానికి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే తను 10 సంవత్సరాల నుంచి బకాయిలో ఉన్నటువంటి పన్నును రాబడతారా లేదంటే అది వాస్తవమా అవాస్తవమా తేల్చాల్సిన మున్సిపల్ సిబ్బంది కూడా ఎటువంటి నోరు మెదపడం లేదు మహిళ. రైట్ సురేష్, ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.